రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలపై కాగ్ నివేదిక విడుదల చేసింది. నష్టాల్లో ఉన్న ఎస్పీఎస్ఈల పనితీరును సమీక్షించాలని చెప్పింది. నష్టాల్లో ఉన్న కంపెనీలపై సమీక్ష నిర్వహించి ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదా పూర్తిగా మూసివేయాలని తెలిపింది. సింగరేణి సంస్థకు సంబంధించి కాగ్ కొన్ని సిఫారసులు చేసింది. ఓబీఆర్ కాంట్రాక్టుల్లో భద్రతా నిబంధనలు మార్చాలని సూచించింది. బొగ్గు రవాణా ఛార్జీలను సమీక్షించాలని తెలిపింది. 2023 మార్చి వరకు పబ్లిక్ సెక్టార్ పనితీరుపై కాగ్ కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో మొత్తం 83 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నట్టు నివేదికలు వెల్లడించింది. వాటిలో 16 సంస్థలు మూతపడినవి లేదా లిక్విడేషన్లో ఉన్నట్లు తెలిపింది. 67 పనిచేస్తున్న సంస్థల్లో కేవలం 18 సంస్థల పనితీరును విశ్లేషించింది. 18 సంస్థల్లో 6 సంస్థలు లాభాల్లో ఉన్నాయని చెప్పింది. 5 సంస్థల్లో ఆడిట్ కమిటీలు, 9 సంస్థల్లో ఎన్ఆర్సీ కమిటీలు లేవని పేర్కొంది. ఇక సింగరేణి కోల్ కంపెనీపై కాగ్ ప్రత్యేక అంశాలు వెల్లడించింది. డీజిల్ వినియోగంలో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు తెలిపింది. పలు ఒప్పందాల్లో అవసరానికి మించి డీజిల్ను వినియోగించారని స్పష్టం చేసింది. కాంట్రాక్టుల్లో లోపాలతో 251 కోట్లు అనవసరంగా ఖర్చు చేశారని పేర్కొంది. ఒప్పంద నిబంధనల అమలు కాక మరో 74 కోట్లు అదనపు భారం పడినట్లు తెలిపింది. కోల్ రవాణాలో లోపాలతో 25 కోట్లు నష్టం వాటిల్లినట్లు చెప్పింది. ట్రాన్స్పోర్టు ఛార్జీల పేరుతో 1078 కోట్లు అదనపు వసూళ్లకు పాల్పడ్డారని కాగ్ తన రిపోర్టులో వెల్లడించింది.